కోమలి పట్టుబడితే బ్రాహ్మణి కంటే కూడా మొండిది. అనుకున్నది జరిగితే గాని వదలదు. ఆ రోజు నేను ఎందుకు మాట ఇవ్వాలి? ఎందుకు ఈ కర్మ తెచ్చుకోవాలి? అంత నా తలరాత, నా కర్మ. అమ్మా అమ్మా, నువ్వేం చేసావమ్మా? అంత నా వల్లే. లేదమ్మా. ఆంటీ, ఏంటమ్మా? కోమలి ఆంటీ పిలుస్తున్నారా ఆంటీ? పెళ్లి తంతు మొదలవుతుంది. మీరు మండపం దగ్గర ఉండాలట. అలాగే, వస్తాను పద. ఇక మన చేతుల్లో ఏం లేదమ్మా. అంతా ఆ దేవుడి దయ. సరియు, ఆగు. ఏమైందమ్మా? అనయ్య, ఒకసారి నీతోనూ వదినతోనూ మాట్లాడాలి. ఏమైందమ్మా చెప్పు. ఇక్కడ కాదన్నయ్య, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ముహూర్తానికి టైం అవుతుందమ్మా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడేంత టైం ఎక్కడుంది? అయినా ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్లే కదా, చెప్పు. ఏమైంది కోమలి? మళ్ళీ ఎవరి వల్లైనా ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమేం లేదక్క. కాని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు మనుషులు మనసులు కలవటం అనవసరం కదా. ఎవరు ఏం మాటిచ్చారు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు కోమలి? ఎప్పుడో నీకు తెలియాల్సిన విషయం అన్నయ్య. ఇప్పటి వరకు తెలుస్తుంది, ఇచ్చిన మాట నిలబడుతుంది అని ఎదురుచూసాం. కాని అనుకున్నది జరగలేదన్నయ్య. అందుకే ఇప్పుడు అడగాల్సొస్తుంది. ఆ రోజు అనవసరమైన వాళ్ళని అందల వెక్కిస్తుంటే, మాకు విలువ లేదని వెళ్ళిపోబోతుంటే, మీ విలువ ఇది అని వదిన మాటిచ్చి మమ్మల్ని ఆపిందన్నయ్య. కాని ఈరోజు నిలబెట్టుకోలేకపోయింది. ఏంటి భర్త ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంతవరకు చెప్పలేకపోయిన వదిన ఇప్పుడు మాత్రం ఏం చెప్తుందన్నయ్య? నేనే చెప్తాను. నా కూతుర్ని నీ కోడలిగా చేయాలని ఎంతో ఆశపడినా నేను భయపడిన విషయం ఒక్కటే అన్నయ్య. అదిగో అది. ఈ ఇంట్లో అదేమంటే అదే జరుగుతుంది. దానికిచ్చే విలువ ఇంకెవరికీ లేదని భయపడుతుంటే దాన్ని ఏకంగా దత్తతే తీసుకున్నారు. మేం డిసైడ్ అయిపోయాం అన్నయ్య. ఒకవేళ ఈ పెళ్లి చేసినా రేపు అది వద్దంటే తరుణ్ నా కూతుర్ని బయటికి గెంటేస్తాడు. అందుకే ఈ సంబంధం వద్దనుకుని వెళ్ళిపోవాలనుకున్నాం. ఆస్తిని 3 వాటాలు వేస్తానన్నారు కదా, ఒక్కటే వాటా వేయాలి. అది కూడా నా కూతురు పేరు మీద. మాటిస్తున్నాను, ఆస్తి మొత్తం సరియు పేరు మీద రాయిస్తాను. అప్పుడు వదిన ఆపి మాటిచ్చింది. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదన్నయ్యా. కాని ఇంతవరకు కనీసం నీతో ఒక్క మాట కూడా చెప్పలేదు. రేపు పెళ్ళయ్యాక రాస్తానన్న గ్యారంటీ ఏంటి? నా కూతురు బతుకి సేఫ్టీ ఏంటి? అందుకే ఇప్పుడు చెప్తున్నానన్నయ్య, సరియు పేరు మీద ఆస్తి రాస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు.
నిజమా భారతి? మాటిచ్చావా నువ్వు? అడుగుతోంది నిన్నే, మాటిచ్చావా? నాన్న ఎందుకు మాటిచ్చావు? ఏం ఆలోచించి మాటిచ్చావు? అసలు నేను ఎలా రాస్తాను అనుకుని మాటిచ్చావు? నీ ఇష్టం అయిపోయిందా? మావయ్య, నాన్న ఇందులో అత్తయ్య తప్పేం లేదు. ఆ రోజు అత్తయ్య మాట ఇచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను. మానసికి పెళ్లి చేసి పంపించాక ఆస్తి మొత్తం తరుణ్దే అవుతుంది కదా, అంటే సరయుదే కదా అన్న ఉద్దేశంతో అత్తయ్య అలా మాటిచ్చారు. అందుకని ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ రాసుకొని సంతకాలు పెట్టివాలా? ఏంటి పిన్ని ఇది? ఏంట్రా, నీ పెళ్ళాన్ని దత్తత తీసుకున్నారు కదా, ఆస్తిలో నీ పెళ్ళాన్ని కూడా వాటా వస్తుందని అలా మాట్లాడుతున్నావా? కోమలి, వాణ్ణెందుకంటావు? ఆస్తి మీద అంత వ్యామోహం ఉన్నవాడే అయితే ఇద్దరిద్దరు మొహాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అయినా మన ఇంట్లో పెళ్లికి మన ఆస్తికి ముడిపెట్టాల్సిన అవసరం ఏంటి కోమలి? కోమలత్తని తప్పు పట్టాల్సిన అవసరం లేదత్తా. ఇట్లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఏ అవసరమైనా వస్తుంది. అసలు దీన్ని దత్త తీసుకోవడం వల్లే కదా అత్తకి భయమేసి ఆస్తి రాయమని అడిగింది. అన్ని సమస్యలు దానివల్లే. అన్నింటికి కారణం ఇదే అత్త. మానసి, అవునన్న, ప్రాణంలా చూసుకునే అమ్మ మీద ఈ రోజు చేయి చేసుకున్నావంటే దానికి కారణం కూడా ఇదే. దీనికి సిగ్గులేదు. దీనివల్ల ఇంతమందికి ఇన్ని సమస్యలు వస్తున్నా కూడా గబ్బులల్లా ఇంకా ఈయన్ని పట్టుకుని వేలాడుతుంది. గుంట నక్కల అందరినీ పీక్కు తింటుంది. మానసి, నోటికొచ్చినట్టు మాట్లాడకు. మీరందరూ బాగుండాలి అనుకోవడం, దగ్గరే ఉండి మీ మంచి చూడడం తప్పు అయిపోయింది కదా మీకు. అంతే బావా, ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళకి స్వార్థమే కనిపిస్తుంది. ఏంటత్తా ఇది? ఆస్తి రాసిస్తేనే నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా? ఆస్తి కోసమే నీ కూతురు నన్ను ఇష్టపడిందా అంటే నాకు విలువ లేదా? నీకు విలువ లేకపోవడం కాదురా, ఎక్కడ వాళ్ళకి విలువ లేకుండా పోతుందా అని వాళ్ళ టెన్షన్. నా చెల్లెల ఆస్తి కోసం ఎందుకు ఆలోచించిందా అని తప్పుగా అనుకున్నా గాని ఆలోచిస్తుంటే అదే కరెక్ట్ అనిపిస్తోందిరా. ఒరేయ్, మీకేమీ కాని దాని మీదే మీకు అంత ప్రేమ ఉంటే కన్న బిడ్డ మీద దానికెంత ప్రేముండాలి? అందుకే అదలా అడగడంలో తప్పులేదు. అయినా ఇప్పుడు ఆస్తి రాసిస్తే తప్పే ఉంది. మీ కోడలే కదా, మీతోనే ఉంటుంది కదా, వాళ్ళ టెన్షన్ తీరిపోతుంది, పెళ్లి హాయిగా జరిగిపోతుంది. ఆస్తి రాసేయండి అన్నయ్య. ఏంటత్తా రాసేది? ఆస్తి అంతా తన పేరు మీద రాసేస్తే మానసికేమివ్వాలి? మృదులను కూడా దత్త తీసుకున్నావంటే మృదుల కూడా ఏంటి బిడ్డే, మరి మృదులకేమివ్వాలి? అందరికీ సమానంగా వాటాలు ఇవ్వాల్సిందే నాన్న. ఏ ఒక్కరికో అంటే నేను ఊరుకోను. నాకైతే ఏం అక్కర్లేదన్నా, సరి పేరు మీద రాసేయండి. అది చూసావన్నయ్య తేడా? ఇది మన రక్తం కాబట్టి మన కోసం ఆలోచించింది. కానీ అచ్చుడు కనీసం ఒక్క మాట కూడా అంటలేదు. దీనికి కావాల్సింది ఆస్తి అన్నయ్య, మన కుటుంబం ముక్కలు కావాలని చూస్తోంది. అమ్మా, మీకు దండం పెడతాను. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియక, అసలు మాట్లాడే అర్హత ఉందో లేదో తెలియక మౌనంగా ఉన్నానంతే. నాకేదో ఈ ఆస్తిలో వాట కావాలని కాదు. ఎక్కడో పూరి గుడిసెలో పెరగాల్సిన నన్ను తెచ్చి ఇంద్రభవనంలో పెంచి ఇంత గొప్ప బతుకునిచ్చారు. ఈ జన్మకిది చాలమ్మా. ఈ డబ్బు ఆస్తులు
నాకేం అవసరం లేదు. అవసరం లేదంటే హక్కు లేదని కాదమ్మా. కావాలంటే కోసి పంచేది కాదు ఈ ఆస్తి. ఈ ఆస్తి ఎప్పటికీ ముక్కలు కాకూడదన్నది నా తండ్రి కోరిక. అందుకే నా చెల్లెళ్ళకి కూడా వాటా ఇవ్వలేదు. ఈ ఆస్తిని అనుభవించే హక్కు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వాటాలేసి తీసుకుపోయి తగలేసే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు. ఎవరికిష్టమున్నా లేకపోయినా, ఎవరికి అంగీకారమైనా కాకపోయినా ఈ నిర్ణయం మాత్రం మారదు. అయితే మా నిర్ణయం కూడా మారదన్నయ్య. ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. అమ్మ వెళ్ళదు. ఆగు కోమలి. అమ్మ సరియు. మీకు దండం పెడతాను. పెళ్లి ఆగిపోతే పరువు పోతుందమ్మా. నాన్న తట్టుకోలేరు. అంతా నీ వల్లనే దరిద్రపోందనా. కోమలి! అన్నయ్య నాన్న నాన్న మావయ్య! ఏమండి? నాన్న, మావయ్య! ఏమండి? ఏమైంది మావయ్య? నాన్న 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 నాన్న. మృదులా, ఏమైంది? వస్తాను. మళ్ళీ సరై దగ్గరికి ఎందుకు మృదులా? ఏదో గొడవలు అవుతాయి. సరే నేను వస్తాను, పద. ఏం కాదు మధు గారు, మీరు వెళ్ళండి. ఆయన అందరం ఇక్కడే ఉంటే మండపం దగ్గర ఎవరుంటారు? మీరు వెళ్ళండి. అది కాదు మృదులా. వెళ్ళండి. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మంచిదమ్మా. యాక్చువల్గా నేను ఈ సరియు గాజులు నువ్వు తెచ్చావేంటే? నోరు మూసుకొని ఒక మూల కూర్చోమని చెప్పాం కదే. సరియు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళు నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. అయినా నీకెందుకే ఈ పెత్తనాలన్నీ? చూసి చూసి ఏదో ఒకలా పెళ్ళేమన్నా చెడగొడదామని ప్లాన్ చేస్తున్నావా? ఆ అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు సరియు? నీ పెళ్లి నువ్వే చెడగొట్టుకోవడానికి అన్ని రకాల ప్లాన్స్ వేసుకున్నావు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నిజం మాట్లాడుతున్నాను సరియు. ఆస్తి రాసిస్తే గాని ఈ పెళ్లి చేసుకోనని నువ్వే కండిషన్ పెట్టుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయనుకున్నావు? ఒకవేళ రాసివ్వడం కుదరదు అంటే నిజంగా పెళ్లి చేసుకోవా? ఏయ్, నీకెలా తెలిసిందే ఇదంతా? ఎలా తెలిస్తే ఏంటి సరియు? నిజమా కాదా? నీకు కావాల్సింది తరుణ్ అన్నతో పెళ్లి జరుగుతుంది కదా. ఇంకేం కావాలి? ఎందుకు నీ పెళ్లికి నువ్వే ఆటంకాలు పెట్టుకుంటున్నావు? తరుణ్ అన్నని పెళ్లి చేసుకుంటానని ఎంత గొడవ చేశావు? నీకోసం తరుణ్ తనయులు వాళ్ళ ప్రేమను కూడా చంపుకున్నారు కదా. ఇదంతా చేసింది ఆస్తి కోసమా? ఆస్తుల గురించి మాట్లాడే సమయం కాదు సరియు. ప్రశాంతంగా పెళ్లి చేసుకో. ఏంటి నాకే నీతులు చెప్తున్నా? నోరు మూసుకొని పోవే. ప్లీజ్ సరియు, అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాన్న గాని తరుణన్న గాని అస్సలు ఒప్పుకోరు సరియు. గొడవలైపోతే పెళ్ళి ఆగిపోతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను నిన్ను. అయినా ఇదంతా జరిగేదే అయితే అమ్మ ఎప్పుడు చేసుండేది సరియు. అటు నాన్నకి చెప్పలేక మిమ్మల్ని ఒప్పించలేక ఇంత నరకం పడేదే కాదు. పెళ్ళి ఆగిపోవడం తప్ప నువ్వు అనుకునేటట్టు ఏం జరగదు సరియు. నా మాట విను, మనసు మార్చుకో.
సరియు సరియు వదులు సరియు సరియు నాకే చెప్తావా? నా పిల్ల ఆగిపోతుందంటావా? నువ్వు చచ్చిపోయావే ఈరోజు. సరియు సరియు ఇంకొక క్షణం గట్టిగా పట్టుకుంటే చచ్చేదానివి. నీకెందుకే నా విషయాలు? దత్తత తీసుకున్నారు కదా అని ఆస్తి మీద హక్కుందనుకుంటున్నావా? నా అత్త, నా మావ, నా కాబోయే మొగుడు, ఇది నా ఆస్తి. నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. మధ్యలో నీకేంటే? ఇంకొకసారి ఈ విషయంలో కలగ చేసుకున్నా, మళ్ళీ మాట్లాడినా ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావో? సరియు ప్లీజ్ సరియు అర్థం చేసుకో, నా మాట విను. ఏయ్, పోవే. సరియు ప్లీజ్ సరియు నా మాట విను సరియు. నీకు కాళ్ళకి పట్టీలు ఊడిపోతే పెడుతున్నా. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుందట. అక్కని తీసుకురమ్మన్నారు. రావద్దునా? రాక్క. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయిపోయింది. ఉన్న ఒక్క అవకాశం కూడా అయిపోయింది. పీటల మీద కూర్చున్న సరియుతో మళ్ళీ ఈ విషయం మాట్లాడే అవకాశం లేదు. ఏ క్షణంలో గొడవ జరుగుతుందో, పెళ్లి ఏమవుతుందో ఏమో. వదిన, టైం అవుతుంది. తొందరగా అన్నితో మాట్లాడితే బాగుంటుంది. అలాగే కోమలే. భగవంతుడా, ఏ గొడవ జరగకూడదు. ఏదో ఒక దారి చూపించు. అమ్మా, అమ్మాయిని తులసంవారి దగ్గర తీసుకెళ్లి దండం పెట్టించి 3 ప్రశ్నలు చేయించి తీసుకురండి. ఈ అవకాశాన్ని వదలకూడదు. మనసి, తీసుకెళ్ళమ్మా. పెళ్ళైన అమ్మాయి తోడుగా ఉండాలమ్మా. నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. సరియు మళ్ళీ వచ్చేంతవరకే అవకాశం వదినా. ఈలోగా అన్నితో మాట్లాడి నిర్ణయం తీసుకోపోతే తర్వాత ఏం జరిగినా నన్ను అనొద్దు. సరే కోమలే, పేపర్లు ఎక్కడున్నాయి? డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి నీ పక్కనున్న ప్లేట్లో ఉంచాను. నువ్వు అన్నయ్య సంతకం పెట్టడమే ఆలస్యం. సరియు ఒక్క నిమిషం. ఏంటి? సరియు, నేను చెప్పేది విను. అందరూ సంతోషంగా ఉన్నారు. ఏ గొడవలు వద్దు. ఈ పెళ్లి జరగని. ఏయ్, మెంటలా నీకు? ఇందాక చెప్పింది బుర్రకెక్కలేదా? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తానిక్కడే. సరియు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ మంచి కోసమే, మన కుటుంబం మంచి కోసమే చెప్తున్నాను. నా మాట విను సరియు.
నీకు దండం పెడతాను. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చావగొడుతున్నావు? పోవే. పిచ్చి నాకు కాదు, నీకు మీ అమ్మకి పట్టింది. చెప్తే అర్థం కావడం లేదా?